డైలీ ఫుడ్లో ఎన్ని కూరలున్నా ఒక్క పచ్చడైనా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ అని తేడా లేకుండా ఇష్టంగా లాగించేస్తుంటారు. అయితే ఎర్ర చీమలతో కూడా పచ్చళ్ళు తయారు చేస్తారని మీకు తెలుసా? చెయ్యడమే కాదు, ఆ ఎర్ర చీమల పచ్చడికి భౌగోళిక గుర్తింపు అదేనండి, జిఐ ట్యాగ్ కూడా ఇచ్చేశారు. అసలు ఏంటి జిఐ ట్యాగ్, ఎందుకింత క్రేజ్, ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటుంది. ఓవైపు రాష్ట్ర రాజధాని ఐటీ ఫార్మా రంగానికి హబ్గా నిలిస్తే, రాష్ట్రానికే సొంతమైన కొన్ని కళలు, ఉత్పత్తులు విశిష్ట గుర్తింపును పొందుతున్నాయి. ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే వస్తువులు, పంటలు, ఆహార పదార్థాలు ఉంటాయి. వీటి వల్ల ఆ ప్రదేశానికి ఇచ్చే ప్రత్యేక గుర్తింపును జియోగ్రాఫికల్ ఇండికేషన్, అదేనండి జిఐ ట్యాగ్ అంటారు. తెలంగాణలో జిఐ ట్యాగ్లు సొంతం చేసుకున్న ఉత్పత్తుల సంఖ్య 16కు చేరుకుంది. అవన్నీ ఏంటో ఒకసారి చూద్దాం. పోచంపల్లి ఇక్కత్, సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్, చేర్యాల్ పెయింటింగ్స్, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్, నిర్మల్ ఫర్నిచర్, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, గద్వాల్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట చేనేత చీరలు, పుట్టపాక తేలియా రుమాల్, బంగినపల్లి మామిడిపళ్ళు, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ దుర్రీస్, నిర్మల్ పెయింటింగ్స్, తాండూర్ రెడ్ గ్రామ్. ప్రెజెంట్ ఇదే జాబితాలోకి కొత్తగా దేశంలో ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఎర్రచీమలతో చేసే చట్నీ కూడా చేరిపోయింది. అయితే వినడానికి, చూడ్డానికి మనకిది చాలా వింతగా, కొత్తగా అనిపించినా వాటితో పచ్చడి చేస్తారు. అయితే ఈ ఎర్రచీమల చట్నీలో అనేక పోషక విలువలున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. స్థానికంగా కై చట్నీ అని పిలిచే ఈ ఎర్రచీమల చట్నీకి జనవరి 2వ తేదీన భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ ఎర్రచీమల పచ్చడిని నీళ్లతో కూడిన సెమీ సాలిడ్ పేస్ట్ లాగా తయారు చేస్తారు. దీనిని ఎంటోమోఫాగి అని పిలుస్తారు. అయితే ఒడిశా ప్రజలు చట్నీ చేసుకునే రెడ్ వీవర్ చీమలు మయూర్భంజ్ అడవుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఎర్ర చీమలను పట్టుకొని దంచి చూర్ణంగా చేస్తారు, ఎండబెడతారు. అవి ఎండిన తర్వాత ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు కలిపి మిక్సీ చేసుకొని ఓ చట్నీగా తయారు చేస్తారు. అయితే ఈ ఎర్ర చీమల పచ్చడిని తినడం వల్ల దగ్గు, ఫ్లూ, శ్వాస సమస్యలు, జలుబు, అలసటను తగ్గించడంలో పనిచేస్తుందని చెప్తున్నారు. ఎర్రచీమలు వాటి గుడ్లల్లో ఉండే ఫార్మిక్ యాసిడ్ మానవ జీర్ణ వ్యవస్థలో చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుందని కూడా చెప్తున్నారు. ఈ ఎర్రచీమల చట్నీలో ఇంకా జింక్, కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రెడ్ యాంట్ చట్నీ రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుందని పరిశోధకుల మాట.